వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి కేఎస్కే ట్యూషన్ సెంటర్లో విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ. అనంతపురం గుత్తి పట్టణంలోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు గురువారం కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాధన స్కూల్ కరెస్పాండెంట్ పిల్లెలి కృష్ణయ్య, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకుడు దేశాయి నాగరాజు, తొండపాడు ఉపాధ్యాయులు శ్రీధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 17వ తేదీ నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం హర్షణీయమని, ఇలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సునీల్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ మా కేఎస్కే ట్యూషన్ సెంటర్లలో మొత్తం 180 మంది విద్యార్థులకు నేడు ఉచితంగా ప్యాడ్స్, పెన్నులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయిలో మార్కులు సాధించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఇలా ప్రతి సంవత్సరం ప్యాడ్స్, పెన్నులు ఉచితంగా విద్యార్థులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యాయ సంఘ నాయకుడు మరియు వృత్తిలో ఏ ప్రభుత్వ పాఠశాలకైనా సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ ఇలా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి గురువు. మాకు ఆదర్శం, మా సలహాదారు అన్న కూడా ఎవరైనా ఉన్నారంటే అది సార్ దేశాయి నాగరాజ్ సార్ గారికి వెల్కమ్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా కాదు, ఈ ఊర్లో జీకే నెట్ అంటే ఫేమస్. నెట్ విధానమే కాదు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ, జీకే నెట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ, అలాగే పిల్లలకి విద్యను ఇవ్వాలి, నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా మా వంతు సహాయ సహకారాలు కృష్ణయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను సార్. పెరువెళ్ళే టైం కావడంతో ఇంతమందికి మనం ప్యాడ్స్ అనేది చెప్పాము. కొంతమంది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంతమంది నాకు స్ట్రెంత్ పట్టారు. 180 మంది రాస్తున్నారు సార్ స్ట్రెంత్ మొత్తం ఈసారి కావచ్చు. 180 మెంబర్స్. ఇది టౌన్ బ్రాంచ్, ఆర్ఎస్ అన్ని బ్రాంచ్లు అక్కడక్కడ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ప్లస్ ఆ రోజు నాగరాజ్ సార్ మాకు గురువు ఎట్లా అంటే ప్రతి ఫంక్షన్కి ఎవరే వచ్చినాడు, ప్రోత్సహించినాడు ఫస్ట్ నుంచి. సో ఆ రోజు మిస్ కావడంతో ఖచ్చితంగా సార్ కోసమైనా పెట్టుకోవాలి, సలహాలు ఇవ్వాలి, పెట్టుకోవాలి, ప్రోగ్రామ్ సపరేట్ చేద్దాం ఖచ్చితంగా. ఆ రోజు ఇంపార్టెంట్ ఉంది కాబట్టి అందుకోసము రాలేకపోయాడు. కానీ లేకుంటే ఖచ్చితంగా సార్ శ్రీధర్ సార్ హెచ్ఎంగా కూడా పనిచేస్తున్నాడు. అలాగే ఏ గవర్నమెంట్లో ఏ పోస్ట్ చేయాలన్నా, ఏ సూచనలు ఇవ్వాలన్నా, ఏ యాంకరింగ్ చేయాలన్నా సార్ మనతో పాటు నాకు ధీటుగా యూత్గా ఉంటాడు సార్. శ్రీధర్ సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ కూడా మనం మిస్ అయినాడు బీసీ షెడ్యూల్ వల్ల. సో ఏం లేదు సార్, ఈరోజు మనం ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం ఇంతమందికి అక్కడ ఇవ్వాలంటే అర్జెంట్గా ఉంటుందని చెప్పి సపరేట్ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది. సో అందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిగా సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ఏర్పాటు చేసిన ఈ 10th క్లాస్ విద్యార్థుల ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కేఎస్కే అధినేత మరియు సర్వీస్ మోటివ్ ఉన్నటువంటి యువ నాయకుడు సునీల్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు తొండపాడు పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీధర్ గౌడ్ సార్ గారికి, అదేవిధంగా నూతనంగా మంచి సెంటర్లో ఏర్పాటు చేసిన సాధన స్కూల్ కరెస్పాండెంట్ గారికి, బోధనేతర బోధన సిబ్బంది వారికి అందరికీ వందనాలు. విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు ఈ సార్ గారు దాదాపుగా ఇప్పట్లో మేము పాఠశాలలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో 4 గంటల వరకు విద్య బోధిస్తాం. తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్లో అయితే స్టడీ అవర్స్ నైట్ వాళ్ళు అన్ని డబ్బులు కట్టింటారు కాబట్టి సాయంత్రం నైట్ స్టడీ అవర్స్ అన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. కానీ మనం కార్పొరేట్ స్కూల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుదాము అనే పేద విద్యార్థుల కోసం సాయంకాలం పూట ఓ చిన్న స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో
ట్యూషన్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా డబ్బులు ఉన్నవారితో ఇస్తే ఇప్పించుకుంటాడు. వీళ్ళు పేదవాళ్ళు అంటే వాళ్ళ తగ్గట్టే కన్సెషన్ కూడా ఇస్తాడు. అటువంటి మనసు ఉన్న వ్యక్తులు చాలా తక్కువ. అందరినీ కంపల్సరీ ఇచ్చే జరగాలని అడగడు. అదేవిధంగా ముందు ఆర్ఎస్లో బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఆర్ఎస్లో ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత టౌన్లో కూడా ఉంటే బాగుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఏర్పాటు చేశాడు. ఎప్పుడు కూడా చేస్తుంటాడు. యాన్యువల్ డే రాత్రి 11-12 అవుతుంది. ఆ 12 గంటలప్పుడు ఈ కార్యక్రమం ఈ ప్యాడ్స్ పంపిణీ బాగుండదు కాబట్టి ప్రశాంత వాతావరణంలో ప్యాడ్స్ పంపిణీ చేస్తే బాగుంటుందనే మంచి ఉద్దేశంతోనే ఈ సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎంతో అభిమానంతో మా పాఠశాల వద్ద వచ్చి ఇన్వైట్ చేశారు. అదేవిధంగా మర్చిపోతాం మరి ఫోన్ కాల్ కూడా చేశారు. కాబట్టి మాపై ఇంత అభిమానం చాటుకున్న సునీల్ గారికి ప్రత్యేక అభినందనలు. అంతేకాకుండా ఈ వరకు వస్తే సోమవారం 17వ తేదీ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మనం 1వ తరగతి నుంచి 10 సంవత్సరాలు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే ఉన్నాం కదా. కానీ మనకి 10వ తరగతి పాస్ అయితేనే సర్టిఫికేట్ వచ్చింది. లేదా 10 సంవత్సరాలు ఏం చదివినామంటే చెప్పుకోవడానికి ఉంది. కాబట్టి 10 సంవత్సరాలు నువ్వు స్కూల్ పోతుంటే పాస్ అవుతుంటావు. ఎక్కడ పబ్లిక్ లేదు. ఇదే ఫైనల్. మీ మీద మీ తల్లిదండ్రులు, మీ బంధువులు, ఉపాధ్యాయులు, మిత్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు. మా ఊరికి ఇప్పుడు 10th పబ్లిక్ రాస్తున్నాడు కాబట్టి ఈ పబ్లిక్ పాస్ అయితే అవన్నీ కాలేజ్ చేర్పేలా, పాలిటెక్నిక్ చేర్పేలా, ఐటీఐ చేర్పేలా ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నీ కూడా మీరు నెరవేర్చాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇవన్నీ నెరవేర్చాలంటే విద్యార్థులుగా మనం పని చేయాలి. ఏం చేయాలి? ఏం చెప్పండి? చదవడం అంటే దాదాపు 100 days ప్రోగ్రామ్ పెట్టారు. 100 ఎగ్జామ్స్ రాశారు. డిసెంబర్ 1 నుంచి రోజు ఒక సబ్జెక్ట్ ప్రకారం 100 పరీక్షలు రాశారు. ఈ FA1, FA2, FA3 ట్యూషన్ ద్వారా SA1, అన్ని కలిసి 150 ఎగ్జామ్ రాశారు. అంతేకాకుండా ఎంతో ఓపికతో ఉదయం 8 నుంచి 5 వరకు కూర్చొని కొంతమందికి ఓపిక నశించుంటారు. ఎంత కష్టపడినా కష్టపడితేనే సుఖం వచ్చేది. అవునా కదా? పౌర్ణమి తర్వాత ఏమొస్తుంది? అమావాస్య తర్వాత మీకు ఇబ్బంది అనిపించచ్చు. రోజు ఏం చదివి ఇప్పుడు చదివితేనే భవిష్యత్తు ఉంటుంది. చదవడం అయిపోయింది ఇంతవరకు. అవునా? అందరూ ఉపాధ్యాయులు కూడా మీరు ఏం చదవాలా, ఏమి ఇంపార్టెంట్ అన్నీ చెప్పినారు లేదా? అంతేకాకుండా ఇప్పుడు ప్రీ ఫైనల్ రాసినారా, గ్రాండ్ టెస్ట్ రాసినారు. అన్నింటిలో కూడా గవర్నమెంట్ వారే SCRT వారు 4 మోడల్ పేపర్లు విడుదల చేశారు లేదా? ఆ 4 మోడల్ పేపర్లో ఎన్ని మార్కుల కోసం మళ్ళీ ఎన్ని మార్కులు రావాలా? ఇప్పుడు 1 మార్కుతో పోతే మళ్ళీ ఎన్ని రావాలా? మళ్ళీ 35 రావాలి. కాబట్టి ఆ 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు అనేది చాలా ప్రమాదం. మన 1 మార్కు కోసం మిస్ అయితే భవిష్యత్తులో మళ్ళీ 35. కొన్ని సబ్జెక్టులు ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఇట్లా ఏమైనా జరిగితే మరి మీరు ఇంటి దగ్గర ఎవరు చెప్పలేరు. మిగతా లాంగ్వేజ్ అయితే ఏదో చదువుకొని రాస్తారు. ఈ సబ్జెక్ట్ అర్థమైతేనే మ్యాథ్స్ చేసేకొచ్చేది. అవునా కదా? కాబట్టి పని ఇప్పుడు వాళ్ళు ఏదైనా మార్కులు వేయాలా, పోని పిల్లోడు అన్నాడు అనుకుంటే క్వశ్చన్లో ఒక లైన్ అని ఉంటే కదా అర్థం మార్క్ చేసేది. నువ్వు క్వశ్చనే లేకపోతే ఏమైనా చేస్తారా? వాళ్ళే క్వశ్చన్ నెంబర్ వేసి వాళ్ళు ఏదైనా రాసేస్తారా? చేస్తుంటారు. సగం టైం ఆ 12 అన్నీ చేసినా కూడా 12 మార్కులు వచ్చాయి. ఆ 12 వచ్చేవి మాత్రమే చేయాలి. రాని దానికోసం టైం వేస్ట్ చేయరాదు. వేస్ట్ ఎటువంటి ఖర్చులు చేయరాదు. మనం 8 మార్క్స్ చూడాలి. ఫస్ట్ 8 మార్క్స్లో నేను తప్పు రాసిన 4 మార్కులు వస్తాయి. తర్వాత 4 మార్క్స్ లెక్కలు ఉంటాయి. దాంట్లో హాఫ్ కానీ 2 వస్తాయి. 2 మార్కులు చేయాలి. తర్వాత 1లో రాని ఉంటాయి. దానికోసం ప్రయత్నం.
అంతేగాని ఒకటో క్వశ్చన్ రెండో క్వశ్చన్ వీడు రాలేదే వాడు చెప్తాడా ఆ పక్కన చూస్తాం ఈ పక్కన చూస్తామంటే వాడు వచ్చేది ఒకటైతే ఇవ్వాల్సింది 6 మార్కులు వస్తుంది. 12 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే 6 మార్కులు వస్తాయి. అదే నువ్వు 33 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే ఎన్ని వస్తాయి? 5 క్వశ్చన్లు అంటే ఎన్ని వస్తాయి? 40 అంటే 20 వస్తాయి. 4 మార్కులు 4 16 అంటే 8 వస్తాయి. 28 2 మార్కులు ఖచ్చితంగా పాస్ అవుతాయి. పాస్ కావడానికి కూడా ఎంత బి గ్రేడ్ పిల్లవాడైనా కొన్ని సూచనలు పాటిస్తే మనం వచ్చేవన్నీ చేసి క్రికెట్ ప్లేయర్ మా కెప్టెన్ కృష్ణ గారికి, అదేవిధంగా నాగరాజ్ సార్ గారు పెద్దలు వారికి, మరియు ట్యూషన్ ఆ రోజు సారు గారి కుమార్తె ఎంగేజ్మెంట్ మీద అది మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి మన తెలుసు ఏముంది ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇండియా గెలిచింది. ప్రతి బాల్ చూడాల్సిందే, నేను ఆడకున్నా ప్రతి మ్యాచ్ ఖచ్చితంగా చూస్తాను. కాబట్టి మరి నిజంగా సునీల్కి వేరే కారణం చెప్పినా మీకైతే వాస్తవం చెప్తున్నా, క్రికెట్ మ్యాచ్ చూడడానికి రాలే. ఆ రోజు వస్తాను ఇంట్లో కూర్చొని మ్యాచ్ అయిపోయేంత వరకు మ్యాచ్ చూశాను. సారీ కాకపోతే మరి ఈరోజు అవకాశం కల్పించారు, మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీరు 10th క్లాస్ రాయబోతున్నారు. మరి ఈరోజు మా స్కూల్లో కూడా పిల్లలకు వీడ్కోలు కార్యక్రమం జరిపినాం. సరస్వతి పూజ జరిపి అందరికీ సూచనలు సలహాలు ఇచ్చి చెప్పడం జరిగింది. అలాగే మీకు కూడా నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన సునీల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. ఇందాక నాగరాజ్ సార్ గారు చాలా విషయాలు తెలియజేశారు, చాలా ఆల్మోస్ట్ అన్నీ చెప్పారు. నేనైతే అంతసేపు చెప్పాను, అన్ని చెప్పాను బ్రీఫ్గా, ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. మరి ముఖ్యంగా మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి 17వ తారీఖు మరి మీరు మొదట చేయాల్సింది ఏంటి, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి. మనం ఎక్కడికైనా బయటికి యుద్ధానికి పోవాలంటే కత్తులు నూరుకోవాలి. ఫస్ట్ ఏంటి మన కత్తులో పెన్ను, పెన్సిలు, రబ్బరు, షార్ప్నరు, స్కేలు, పెన్ను కూడా ఇస్తారు కాబట్టి స్టిక్ పెన్ను, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కంపాస్ బాక్స్, మ్యాథ్స్ హాల్ టికెట్. అది హాల్ టికెట్ అది మనం యుద్ధం చేసేది దీనితోనే కదా, పెన్ను పెన్సిల్. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ చూసినాను, పిల్లలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్ని రాస్తారు, క్వశ్చన్ రాస్తారు, ఏం బొంబాయిలు అంటే ఏమంటారు ఇదే చూసే వాళ్ళకి ఎట్లుంది మీరు ఆలోచన. ఇన్విజిలేటర్లకి మండుతా ఉంటుంది ఆల్రెడీ టెన్షన్, ఎందుకంటే 25 యాక్ట్ ఒక యాక్ట్ వచ్చిందన్నమాట. ఆ యాక్ట్ ప్రకారంగా ఏ పిల్లవాడు కాపీ కొట్టి దొరికితే మీకేం కాదు, మిమ్మల్ని ఏమో పక్కన విడిచిపెట్టి కొద్దిసేపు ఏడుస్తాను, మళ్ళీ విడిచిపెడతారు. మాకు ఉద్యోగాలు పోతాయి టీచర్లకి. కాబట్టి టీచర్లో కూడా మీకు కాదు టెన్షన్, మాకుంది టెన్షన్. ఇప్పుడు ఇన్విజిలేటర్ కానీ చీఫ్ కానీ డిపార్ట్మెంట్ చూసే గంభీరంగా అడుస్తుంటాం కానీ లోపల గుండెలు గుబులు ఆడుతుంటాయి. మాకు కూడా యాడిక్ సెంటర్కి వేసినారు. నాకు చూసంటే భయం అవుతుంది. ఆ స్కూల్ చూస్తే కాంపౌండ్ వాళ్ళు సరిగ్గా లేదు, చెట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏమొస్తాయి తెలుసు, ఉండేట్లాగా వస్తుంటాయి కదా. మన పిల్లలు వేస్తుంటారు, మీ ఫ్రెండ్స్ వస్తారు మీకోసము అన్ని తయారు చేసి ఉండ చుట్టి ఇసురుతారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్ హాల్కి ఇవన్నీ సిద్ధం చేసుకోండి. ఫస్ట్ ఒకరిని అడిగే పని లేకుండా ఒక పెన్ను, పెన్సిల్, రబ్బరు, బెండరు, స్కేలు, ఇవన్నీ కంపాస్ బాక్స్ ముఖ్యంగా ఉండాలి మన దగ్గర, ఎవరిని అడుక్కోకూడదు. రెండవ విషయము, మరి ఇందాక సార్ చెప్పారు, మీరు ఎగ్జామ్ సెంటర్కి పోవడానికి ఖచ్చితంగా ఆటోనో లేదంటే మీ పేరెంట్స్ తీసుకొని వెళ్ళండి. మీరు బండి వేసుకొని పోవద్దండి, పరిస్థితి బాగాలేవు. ఎందుకంటే మొన్ననే సిఏ గారి నుంచి పిల్లల గురించి, పిల్లల యొక్క సంక్షేమం, వారి యొక్క మరి భద్రత కోసం కొన్ని సూచనలు ఇచ్చారు. అందులో భాగంగా మా టీచర్లు చెప్పారు పిల్లలు బండి వేసుకొని వస్తారు అంటే, సార్ ఏం చెప్పినారంటే, నేను మెయిన్ సెంటర్లలో పోలీసులను పెడతాము, ఎగ్జామ్ టైంలో ఎవరైనా బండి వేసుకొస్తే బండి సీజు ఫైన్ 2 ఉంటాయి. అటు బండి పోతుంది, డబ్బులు పోతాయి. దయచేసి ఆ పని చేయొద్దండి, మీ పేరెంట్స్ తీసుకెళ్ళండి, ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అది పాటించండి. రెండవది, మరి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏమి ఇస్తారు మీకు? ఫస్ట్ ఏమి ఇస్తారు చెప్పండి? ఫస్ట్ ఇస్తారా? ఫస్ట్ పోతానే బుక్లెట్ ఇస్తారా? ఓఎంఆర్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు. ఈ ఓఎంఆర్లో ఏముంటుంది? పైన ఒకటి మన 24 బుక్లెట్ నెంబర్ ఉంటుంది. ఎన్ని నెంబర్ ఉంటుంది బుక్లెట్కి? 3 నెంబర్స్ ఉంటాయి. రైట్ లెఫ్ట్ సైడ్ 3 నెంబర్స్. ఆ 3 నెంబర్స్ బుక్లెట్లో ఉంటే 3 నెంబర్స్ ఇందులో వేయాలి. మరి రైట్ సైడ్ కార్నర్లో ఏముంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి, కన్ను కోసం ఆలోచించండి. లెఫ్ట్ సైడ్ బుక్లెట్ నెంబరు, రైట్ సైడ్ రూమ్ నెంబర్.
మీ సెంటర్లో ఏ రూమ్కి అయితే పడతారో ఆ రూమ్ నెంబర్. దాని కింద ఏముంటుంది? సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, మీ సంతకం ఉంటుంది. దాని కింద ఏముంటుంది? సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. మీరు చేసే తప్ప ఏమంటే తీసుకుంటే తన సంతకాలు పెడతారు. చూడండి, మీ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఎక్కడ అక్కడ సైన్ చేయండి. ఇన్విజిలేటర్ కూడా ఇన్విజిలేటర్ చేస్తారు. ఒకసారి ఏం జరుగుతుందంటే మా టీచర్లు కూడా ఉత్సాహం ఉంటారు. ఎగ్జామ్ సెంటర్ వాళ్ళే రాకుండా ముందే తీసుకొని వాళ్ళే సంతకాలు పెట్టింటారు. పొరపాటున వాళ్ళు మీ దాంట్లో సంతకం పెట్టారు, నో ప్రాబ్లం, ఏ సమస్య ఏం లేదు. ఆ యొక్క ఓఎంఆర్ షీట్లో 3 పార్ట్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ మూడిట్లో ఏది ఇంపార్టెంట్? 3 ఇంపార్టెంటే. కానీ ముఖ్యమైనది వచ్చి పార్ట్ 3. పార్ట్ 3 కిందిది, దానికి క్వశ్చన్ నెంబరు, మార్క్స్ అలాటెడ్ అవి ఉంటాయి అన్నమాట అక్కడ. ఎందుకంటే అదే స్కాన్ అయ్యేది. మిగతావన్నీ కూడా బార్కోడ్ ఉంటుంది, ఆ బార్కోడ్తో వెళ్ళిపోతుంటాయి. తర్వాత ఓఎంఆర్లో ఇంకా ఏముంటాయి? మీ పేరు ఉంటుంది, మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, తర్వాత మీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అది గమనించండి మీరు ఒకసారి చూడండి బాగా. ఎందుకంటే టైం దండిగా ఉంటుంది, 3 గంటల 15 నిమిషాలు టైం ఉంటుంది సైన్స్ తప్ప మిగతావన్నీ. ఓకేనా? కాబట్టి బాగా ఓఎంఆర్ పరిశీలించండి. తర్వాత పిల్లలు కూడా అప్పిస్తున్నారు. ఎందుకంటే చెప్తే కదా టీచర్లకు కూడా టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్లో వాళ్ళు కూడా ఒకసారి తప్పులు చేస్తారు. కిందికి వస్తే అక్కడ 24 పేజెస్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, 3 అంకెల నెంబర్. ఆ నెంబర్ అందులో వేయండి. దాని కింద ఏముంటుంది? అడిషనల్ షీట్. ఎందుకంటే 24 పేజెస్ బుక్లెట్ ఇస్తారు, కొంతమందికి సరిపోతుంది అది. అయినా కూడా కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు బాగా లావు రాసేవాళ్ళు, మార్కింగ్ ఎక్కువ రాసేవాళ్ళు అయిపోతుంది, అది బుక్లెట్ అయిపోయింది, ఎట్లా ఆలోచించే అవసరం లేదు. మీరు అడిగితే ఇంకో బుక్లెట్ ఇస్తాం, 24 దీని కానీ 12 పేజెస్ ఇస్తాం, 12 పేజెస్ అది తీసుకోండి. దానికి కూడా మనం ఆ నెంబర్ కూడా వేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ఇచ్చేది. తర్వాత మరి ఎగ్జామ్ హాల్లో మనము ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ ఎన్ని మార్కుల క్వశ్చన్లు ఉంటాయి? 1 మార్క్ క్వశ్చన్. కాబట్టి నీకు ఒకటో ప్రశ్న రాలేదు, ఏం చేస్తారు? 2వ ప్రశ్న వస్తుంది, ఏం చేస్తారు? వెరీ గుడ్. 1 నెంబర్ వేసి 1 మార్క్ కాబట్టి పెద్ద స్పేస్ అవసరం లేదు, కొద్దిగా పెద్ద స్పేస్ లైన్ వదిలిపెట్టండి లైన్. తర్వాత 2వ క్వశ్చన్ వస్తుంది రాసేస్తారు, 3వ వస్తుంది రాస్తారు, 4వ రాదు ఏం చేస్తారు? నంబర్ వేసి వదిలిపెట్టారు. ఇంకోటి ఏమంటే మార్జిన్ కొంచెం పెద్దగా వేయండి. ఎందుకంటే మనకు అలవాటు, మన స్కూల్లో నోట్స్లో మార్జిన్ చిన్నగా వేస్తారు, నోట్స్ రాస్తారు. ఈ వారకి అవసరం లేదు, గవర్నమెంట్ ఫ్రీకి ఇస్తాను మనకి. 1 అయిపోతే 2 ఇస్తుంది, 2 అయిపోతే ఇంకోటి కూడా ఇస్తుంది. ఈ పేజీ ఇంప్లీట్ అయిపోతే అంతేనేమో, ఇంకా ఈరేమో అనుకోతండి, ఎన్ని కాలం ఇస్తాం. కాబట్టి అడగండి, మీరు ప్రొవిజన్ ఉంది. సో ఏం చేస్తారు? మార్జిన్ కొద్దిగా పెద్దగా వేయండి సార్ చెప్పినట్టు. మార్జిన్లో ఏం వేస్తాం మనము? క్వశ్చన్ నెంబర్ వేయాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లకి పాయింట్ ఉంటాయి, 1, 2, 3, 4 పాయింట్ ఉంటాయి క్వశ్చన్కి. 4 పాయింట్లు ఏం చేస్తాం మనం? ఒకసారి పొరపాటున మార్జిన్లో కూడా పాయింట్ నెంబర్ వేస్తుంటాం, అది గుర్తుపెట్టుకోండి. మార్జిన్లో ఓన్లీ క్వశ్చన్ నెంబర్ వేయండి. తర్వాత పాయింట్, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో ఏదైనా పాయింట్ ఉంటే ఆ పాయింట్ మార్జిన్ ఇటువైపు వేయండి. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత ఏదైనా మెయిన్ హెడ్డింగ్స్ ఏం చేస్తారు ఉంటే, స్టిక్ పెన్ ఉంటే స్టిక్ పెన్తో అండర్లైన్ చేయండి. స్టిక్ పెన్ లేకుంటే నో ప్రాబ్లం, మన పెన్తోనే అండర్లైన్ చేయాలి, లేదా పెన్సిల్తో చేయండి ఇంకా బాగుంటుంది. కాబట్టి క్వశ్చన్లన్నీ నంబర్ వేసి రాయకుండా వదిలిపెట్టండి, వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోండి. 1 మార్క్ అయితేనే 2 మార్క్స్, 2 మార్క్స్ అయితేనే 4 మార్క్స్, 4 మార్క్స్ అయితేనే 8 మార్క్స్. కాబట్టి 1 మార్క్ 2 మార్క్స్ మీరు చెప్పినట్టు చేయండి, 4 మార్క్స్ అది మీ ఇష్టం. క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. వాళ్ళు రాకుంటే వచ్చేది రాసేయండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్. ఎందుకంటే 4 మార్క్స్ ఎంత టైం పడుతుందో, ఎంత స్పేస్ మనకు ఐడియా లేదు, దానికి మరి వదిలిపెట్టదండి దయచేసి. 1, 2 క్వశ్చన్లకి అయితే చిన్న ఆన్సర్లు ఉంటాయి కాబట్టి కొంచెం స్పేస్ వదిలినా ఇబ్బంది లేదు. 4 మార్కులు 8 మార్కులకి అట్లా చేయొద్దండి. ఫస్ట్ మీకు వచ్చింది నంబర్ వేసి రాయండి, రానివి తర్వాత చూద్దాం అని వచ్చేటి రాసేయండి. అది ఎగ్జామ్ హాల్. మరి ఎగ్జామ్ అయిన తర్వాత ఏం చేస్తారు? అంతా అయిపోయింది, వెరీ గుడ్, బాగా రాసినారు, మీకు వచ్చినవన్నీ రాసినారు, ఏం చేస్తారు? లాస్ట్లో గీత కొట్టేయండి, కింద ఏంటి అని రాసి ఫ్లవర్ వేసేయండి. ఏముంది? టైం ఉంటే వేసేయండి, లేకుంటే లేదు. తర్వాత మిగిలిన పేపర్లు ఉంటాయి కదా, 24 పేజెస్ బుక్లెట్ ఇచ్చినారు, పేజీలు చాలా మిగిలిపోయినాయి, ఏం చేస్తారు? అవన్నీ చింపేసి అట్ట కనిపించుకొని తెచ్చేయండి, అంతే కదా? ఏరా మరి ఏం చేస్తారు? ఇంటూ వేయాల, పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఖాళీ పేపర్లని ఇంటూ వేయండి. ఎందుకంటే మనకు అలవాటు అనమాట, పేపర్లు మిగిలితే చింపి తెచ్చుకునేది, అవునా కదా? అది చేయొద్దండి, అదే అట్లా పనులు చేయొద్దండి దయచేసి. దాంట్లోనే ఇంటూ కొట్టేసి ఎండ ఎక్కడ రాయాలా? ఎక్కడైతే మనం ఎగ్జామ్ స్టాప్ చేసినామో అక్కడ రాయాలి. ఎప్పుడు రాస్తారు అది?
వార్నింగ్ బిల్లు కొట్టిన తర్వాత రాయండి, అంతవరకు ఏం రాయకండి. అంతవరకు చూడండి. ఇది ఎగ్జామ్ రాసే విధానం. ఇంకొకటి, ఈ ఎగ్జామ్ హాల్లో ఎవరెవరు ఉంటారు? పిల్లలే ఉంటారు మీతో పాటు ఎగ్జామ్ రాసేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్ వచ్చు, పక్కన ప్రైవేట్ స్కూల్ వచ్చు. ఎగ్జామ్ హాల్లో ఈ ఏవైతే మేము ఆయుధాలు తీసుకుపోతామో దాంతోపాటు ఇంకొన్ని తీసుకుపోతాం. ఒక చాక్లెట్, ఒక బిస్కెట్, ఒక ఎందుకో పక్కన వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసుకోండి. నిజమా? ఎందుకంటే ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటుంది అంతే. దూరంలో ఉంటారు. మనం వచ్చే రాసిన తర్వాత అట్లా చూడండి, ఇలా చూడండి. ఇది ఫస్ట్లోనే చేయకూడదు. సార్ చెప్పినట్టు ఫస్ట్ మనకు వచ్చే రాయాలి. తెలుగు మీడియం ఉండే, ఇంగ్లీష్ మీడియం ఉండే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాగా రాస్తారు. మ్యాథ్స్ నుంచి కష్టంగా. బట్ ఇంగ్లీష్ మీడియం రాసినప్పుడు కొత్తనాడు మనకు రాదు, మనం అడగలేము. సైన్స్ రాయలేము ఇంగ్లీష్లో. కాబట్టి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం, నో ప్రాబ్లం. వాడు పేపర్ తిప్పినప్పుడు అట్లా తిప్పినప్పుడు కనబడుతుంది. ఎందుకంటే మనం చదివింటాం, మేము చదువుకుని లేవు, మర్చిపోయినాం. ఒకసారి గుర్తురాదు, టీచర్ రాదు, ఇట్టుకుంటుంది. అటువంటిప్పుడు చిన్న స్పార్క్ ఏడో చోట అది కనబడుతుంది. చిన్న లైన్ కనుక్కున్నా మనకు మళ్ళీ మొత్తం ఆన్సర్ గుర్తొస్తుంది. అప్పుడు వదిలిపెట్టాలి. కాబట్టి పక్కన ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఆ 7 రోజులే మళ్ళీ తర్వాత 7 వాడు ఎన్నీదే. కాబట్టి ఈ 7 రోజులు ఎటువంటి వాడైనా నచ్చినా నచ్చకపోయినా, ఎంత కర్రీగా ఉన్నా, ఎంతో గరిపై వాడిని ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఏమా? కాబట్టి ఈ విధంగా బాగా మంచిగా ఉండండి. టీచర్లకు ఒకనే లేచి టీచర్ వస్తేనే వాళ్ళకి ఏం చెప్తారు? లేచి కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏమే మళ్ళీ వచ్చేప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినాక. ఎందుకంటే టీచర్లు మీరు ఒక మంచి ఇంప్రెషన్ పడింది అనుకో, టీచర్ కూడా ఏదైనా అవకాశం ఉంటే సహాయం చేసే అవకాశం ఉంది వాళ్ళకి. కాబట్టి ఏదో మీరు ఇబ్బంది పడుతుంటే ఏం రాలేదు ఇలా అయితే చూసి చెప్తాడు. ఇక్కడ ఆ టీచర్లు చాలా వీక్ మాకుండే టీచర్లు. అబ్జర్వేషన్ ఓకేనా? ఈ సాయంత్రం నాగరాజ్ సార్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, అలాగే సునీల్ సార్, ఇంతై ఒటుడింతై కొండంతై అన్నట్టుగా సునీల్ ఊరు కాని ఊరిలో వేరే ఊరికి వచ్చి అనతి కాలంలోనే ఇన్ని ట్యూషన్ సెంటర్స్ మీ సారు తాపత్రయం చూస్తుంటే మీకు ఏ విధంగా ఉందో ఏమో టెన్షన్, కానీ సార్కి మాత్రం మీరు అందరూ పాస్ కావాలా. మీకు ఏమేమి కావాలో, ఏమేమి ప్రొవైడ్ చేయాలో, ఎన్ని విధాలుగా మీకు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు మోడల్ టెస్ట్ కానీ వివిధ సార్లని విలువైన చక్కటి సార్ నాగరాజ్ సార్ గారు మీకు ఆయన మాట్లాడిన 10 నిమిషాల్లోనే 20 మార్కులు ఇచ్చారు. అవునా? అట్ ద సేమ్ టైం శ్రీధర్ గౌడ్ సార్ గారు 20 మార్కులు ఇచ్చారు. 40 మార్కులు మీది ఉద్దండులు, ఎంతో అనుభవజ్ఞులు నాగరాజ్ సార్ గారు, శ్రీధర్ గౌడ్ సార్ ఏజ్ 55, లాస్ట్ 50 ఇయర్స్ వరకు క్రికెట్ ఆడతారు. ఇప్పుడు కూడా ఆడతారు ఆయన. అంటే ఆరోగ్యంగా ఉంటారు ఆయన. మేము కలిసి ఆయనకి మాకు 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పటికీ మేము కలిసి క్రికెట్ ఆడుతుంటుంది. అంటే హెల్తీగా ఆరోగ్యంగా అంటే 17th నుంచి మీకు ఎగ్జామ్ ఎంతవరకు? 30 ఎన్ని రోజులు ఉన్నాయి? ఓన్లీ ఈ 14 డేస్ 19 డేస్. ఈ 19 డేస్ మీరు మొబైల్ జోలికి వెళ్ళొద్దండి. దయచేసి మొబైల్ జోలికి వెళ్ళొద్దండి. ఈ 19 డేస్ అంటే ఏదైనా డౌట్ సబ్జెక్ట్ వైజ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే మొబైల్ని వాడండి. అంతకు మించి మీరు మొబైల్ని వాడొద్దండి. అది ఇంకొకటి, ధైర్యంగా ఉండు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ధైర్యం కాదు. ఫియర్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ అవర్ సక్సెస్. బాగా నోట్ చేసుకోండి. ఫియర్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ అవర్ సక్సెస్. మన శత్రువు ఎవరు? మన భయం లేకుండా మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి. అదే మిమ్మల్ని పాస్ చేసుకుంది. ఇప్పుడు మన టార్గెట్ 100 మార్కులు ప్రతి సబ్జెక్ట్లో. నాకు 35 వస్తే నేను పాస్ అవుతాను. అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. 100కి 100 అంటే 80, 70, 90, 35 అట్లా వస్తాయి. దయచేసి రన్నింగ్ రేస్లో కూడా 100 మీటర్లు నాకు 20 పెట్టినారు అని చిన్నగా పోతే బాగుంటుందా? 100 మీటర్లు 100నే టార్గెట్ పెట్టుకోవాలా. మనలో ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎక్కాల 100 మీటర్స్ వరకు.
అది ఒకటి. చాలా టైం తీసుకున్నాం సార్, ఎంతో విలువైనవి, మూల్యమైనవి, అమూల్యమైనవి సార్ చెప్పేశారు. నేను లాస్ట్ రెండు నిమిషాలు చెప్పి ఇస్తాను. కరోనా మీకు తెలుసా? కరోనా గురించి తెలుసు. మీరు ఎప్పుడు ఎన్నో క్లాస్లో ఉన్నారు? 6th క్లాస్. కరోనా గురించి తెలుసు కదా మీకు. కానీ కరోనా టైంలో మొత్తం ప్రపంచమే విలువిలలాడిపోయింది. అందరూ తెలుసు. ఒక దేశం, ఆ దేశం పేరు క్యూబా. ఆ క్యూబాలో ప్రతి ఇంటికి నలుగురు ఎవరైనా ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమంది డాక్టర్. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఇంటిలో, ఒక ఇంటి కాదు, ప్రతి ఇంట్లో ఎవ్రీ హౌస్ దేర్ ఈజ్ ఏ డాక్టర్స్. మరి ఎందుకు సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? వారి ఆహార అలవాటు. మొత్తం ప్రపంచమంతా ఆ క్యూబా దేశం నుంచి డాక్టర్స్ అయ్యి మొత్తం సర్వీస్ చేశారు. వారి కరోనా రాలేదు. మొత్తం ప్రపంచమంతా తిరిగారు క్యూబా దేశం నుంచి. ఏంట్రా రీజన్ అంటే స్టడీ చేసింటే వారి దైనందిన జీవితంలో ఆహారం ఉంది కదా, మునగాకు ఒక ఆహారంగా ఉంది. మునగాకు. సో ఈ మునగాకు నేను చెప్తున్నాను కదా అని ఇప్పుడు ప్రయోగం చేయొద్దండి. ఆఫ్టర్ మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ ఆహారంలో మునగాకుని చేర్చుకోండి. అది ఒకటి ఇంపార్టెంట్. రెండోది, ప్రతిరోజు ఇప్పుడు చేయొద్దు, ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత ప్రతిరోజు 10-15 గుంజీలు తీయండి. అట్లా ఆ గుంజీలు తీయడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఓకేనా? కళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ 19 రోజులు మొబైళ్ళు, టీవీ సార్ చెప్పారు, సార్ బ్రహ్మముహూర్తం, తొందరగా పండుకోండి, తొందరగా లేచి చదవండి. ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకండి. సారు బతకడానికి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను 1995 మా బ్యాచ్ 10th బ్యాచ్, నేను మా స్కూల్లో దాదాపుగా మా 200 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో నేను స్కూల్ ఫస్ట్. కానీ నాకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ రాలేదు. అంటే మెడికల్ అన్ఫిట్ అయినా ఏదో ఒక దాంట్లో. ఎందుకంటే ఐ సైట్ వల్ల నాకు బాగుంది, బాగా కనిపిస్తున్నాయి, లెవెల్స్ వాడడం లేదు. ఆ టైంలో టెన్షన్కి, ఎక్కువ ప్రెషర్కి ఫీల్ అయ్యి నేను ఆ జీవితంలో ఏదైతే నేను ఈ ఫియర్గా మెడికల్ వాళ్ళు పిలిచినప్పుడు టెన్షన్ పడి కళ్ళు రుద్దుకొని సరి కనపడక, అంటే నేనేమంటున్నాను, కళ్ళు చాలా ఇంపార్టెంట్. కళ్ళు చెడగొట్టుకోతారు. ఎక్కువ నైట్ టైమ్స్ మేలుకోవడము మంచిది కాదు. అర్లీగా లేండి. మంచి ఆహారం సార్ చెప్పారు, ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దండి, అవాయిడ్ చేయండి. ఈ 15 రోజులు మజ్జిగనే వాడండి. వాటర్ మరుగు కాదు, మజ్జిగ ఇవి వాడండి. మంచి ఫుడ్ తీసుకోండి. ఇంకొకటి సరే చెప్పుకుంటూ పోతే టైం మనకి సరిపోదు. సరే ఈ అవకాశం ఇచ్చిన సునీల్కి. సార్ గర్ల్స్ హై స్కూల్ టాపర్ వచ్చింది. కోటా స్కూల్ మన చూసిన టాపరు, ఆర్ఎస్ గర్ల్స్ హై స్కూల్, ఆర్ఎస్ బాయ్స్ హై స్కూల్, ఉర్దూ స్కూల్ ఈసారి చేరినారు సార్. ఇంతవరకు 4 స్కూల్ ఉండే, ఇప్పుడు ఉర్దూ స్కూల్ చేరినారు అంతా. సో ఈ స్కూల్ కూడా టాపర్ వస్తాయి. మొత్తం టౌన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ టాపర్స్ అంతా కూడా మన ట్యూషన్ రాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా వస్తారు కూడా, ఎందుకంటే వీటిగా మండల ఫస్ట్ టాపర్స్ ఉన్నారు సార్. వీళ్ళలో అంత ఇంటెలిజెన్స్ ఉన్నారు. ఖచ్చితంగా వస్తారమ్మా. ఈ సలహాలు పాటిస్తే నాకు తెలిసి 100% మనమే ఉంటాం ఖచ్చితంగా. ఓకేనా? సో ఆ రోజు సక్సెస్ మీట్ సార్ని పిలిపిస్తాం. సార్లు వస్తారు. ఎంఈఓ సార్ కూడా చెప్పినారు ఆ రోజు వస్తారు సార్ అని చెప్పి. డిఓ అందరూ కూడా పిలిపిస్తారు ఖచ్చితంగా. వస్తామన్న డిఓ కూడా, ప్రసాద్ సార్ అందరూ కూడా. సో ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా పిలిపిస్తాం. సక్సెస్ మీట్ గవర్నమెంట్ స్కూల్ సత్తా ఏమో చూపిస్తాం. కేసుకి వెనకాల ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ మండలం రావచ్చు, డిస్ట్రిక్ట్ అయినా రావచ్చు సార్. ఖచ్చితంగా తెప్పించి అది మీ చేతుల్లోనే ఉంది. సో థ్యాంక్ యూ సార్. ముందుగా నెక్స్ట్ రెడీ నెక్స్ట్ గౌతమ్ బాగున్నాడు. మొత్తం ఉండదు
చూడండి సార్, మాకేం అవసరం లేదు, అప్పుడే పిస్తుంది, ఇప్పుడేం అవసరం బాగొస్తుంది. తిరిగి తీసుకుంటారు.